హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ ఒక వీడియోని ఎంకరేజ్ చేయండి. ఏ రోజు రుద్ర బర్త్డే అంటూ చెప్తే మార్నింగ్ విన్నాను అంటూ తను కూడా క్యాషువల్గా చెప్పింది. విష్ చేసావా అని కావాలని అడిగితే చేయలేదుగా అంటూ కళ్ళు గుండ్రంగా తిప్పి భుజాలు కదిపితే ఇట్స్ ఎ జనరల్ థింగ్ అయిరా. తనని సబ్జెక్ట్ల పేషెంట్ల చూస్తే రుద్రకి నచ్చదు. ఈ రోజు నుంచి రుద్రతో కలిసి వర్క్ చేస్తావు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోకుండా రెస్పాండ్ అవ్వకుండా ఎలా ఉంటావు అని క్లాస్ పీకుతూ ఉంటే ఇప్పుడు నేను విష్ చేయాలి అంతే కదా అని రుద్ర ఎక్కడుంటాడో అడిగి తెలుసుకుని మరి వెళ్ళింది మన పేరెంట్ బ్యూటీ. రుద్ర వింగ్ లోని తన పర్సనల్ ఆఫీస్ రూమ్. సర్వెంట్ తీసుకుని వచ్చి చూపిస్తే డోర్స్ ఓపెన్ చేసి ఉండడంతో పర్మిషన్ అడిగి లోపలికి వచ్చిన ఐరా హ్యాపీ బర్త్డే మిస్టర్ రుద్రాజ్ అంటూ స్కూల్ కిడ్కి చెప్పినట్టు పొడి పొడిగా చెప్పేస్తే వాకా ఐబ్రో రైజ్ చేసి చూశాడు రుద్ర. ఆ యాంగిల్లో కనిపిస్తున్న క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ కి మిస్టర్ శిఖర్ చెప్పారు అంటూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే మనకి సంబంధం లేదు అన్నట్టు ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి కళ్ళు తిప్పాడు. మిస్టర్ రుద్రాజ్ అంటూ మళ్ళీ ఐరా పాప క్యూట్ గా పిలిచేసరికి చేసే వర్క్ ఆపకుండా కళ్ళు మాత్రమే తిప్పి చూస్తే నేను మిమ్మల్ని విష్ చేశాను మిస్టర్ రుద్ర అంటూ స్టేట్మెంట్ రైజ్ చేస్తే సో అంటూ ఒక్కటి అక్షరంతో అయితే ఏంటి అన్నట్టు అడుగుతూ ఉంటే థ్యాంక్స్ అంటూ చెప్పింది తాను ఎక్స్పెక్ట్ చేసిందే అవడంతో. శేఖర్ చెప్తాడు అంటూ క్లుప్తంగా రిప్లై ఇచ్చి మళ్ళీ ఫోకస్ స్క్రీన్ మీద నిలిపాడు. బుద్ధుడు అని ఫిక్స్ అయిన ఐరా పాపకి షాక్ కొడితే బిగించిన పళ్ళు చిట్లించిన కళ్ళ మధ్య మిస్టర్ మేధావికి యాటిట్యూడ్ ఫుల్గా ఉంది అంటూ డిక్లేర్ చేసుకుని విసిరి వెళ్ళిపోయింది ప్యారెట్ బ్యూటీ. తాకని ఒకలాంటి మెస్మరైజ్ ఫీల్ తో పాయింట్ హీల్ మీద ఫ్లోర్ ని టకటక పొడుచుకుంటూ వెళ్తున్న ఐరా పాపని డోర్ స్టెప్ దాటే వరకు చూస్తూ ఉండిపోయిన రుద్ర తను వెళ్ళిన తర్వాత ఏడియట్ కనిపెట్టేశాడు అనుకుంటూ శేఖర్ కి కాల్ చేశాడు రమ్మని. పాల పొంగు వేడితో ఎగురుకుంటూ వస్తున్న ఐరాకి ఎదురుపడి ఏమన్నాడు అని అర్థోక్తిగా అడిగిన శిఖర్తో నా విషయంలో ఇంప్రెస్ చేసే ఆలోచన మీకుంటే మానుకోండి. మిస్టర్ మేధావి గారికి కొలవలేనంత కొలెస్ట్రాల్ ఉంది అంటూ చిటపటలాడుతూ వెళ్ళిపోయింది. కొలెస్ట్రాలా అంటూ వేలు మడిచి పంటి కింద బిగించి క్షణం ఏం జరిగింది అని ఆలోచించిన శిఖర్ ఇప్పుడు అదెందుకు బయటకు వచ్చిందో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో మరింత వేగంగా రూమ్కి వచ్చాడు. మిషన్స్ కి ట్విన్ బ్రదర్ లా ఉండే రుద్ర మళ్ళీ విండో దగ్గర ప్రకృతిలో ఏదో వెతుకుతున్నట్టు కనిపించేసరికి ఏం పోగొట్టుకున్నావు అంటూ సూదంటి చూపులతో స్కాన్ చేస్తూ అడిగాడు శిఖర్. కొత్తగా కనిపిస్తుంది అంటూ డోర్ తీసుకుని బయటకు వచ్చిన రుద్ర ఫ్లోర్ ఎడ్జ్ దగ్గర నిలబడి ఇంటి గార్డెన్ లో ఎంతకాలం కనిపించింది కొత్తదానని మరింత ఆసక్తిగా గమనిస్తున్నాడు. మొత్తానికి మిషన్ లో మనసు మొలిచింది, మరి విత్తనం వేసింది ఎవరో అంటూ నిజాన్ని మిక్స్ చేసిన వెటకారంతో గుచ్చి గుచ్చి చూస్తూ ఉంటే కొట్టడానికి కాల్చడానికి మధ్యలో ఒక షార్ప్ లుక్ విసిరాడు రుద్ర. పేరుకు మాత్రమే రుద్రుడివి, కానీ ఆ ప్రతాపం నా దగ్గర పనిచేయదు అంటూ బెట్టు చూపడానికి గట్టిగానే ప్రయత్నించాడు. కానీ రుద్ర ఫేస్ లో చేంజ్ లేకపోయేసరికి కాస్త తగ్గిన శిఖర్ సరే నాకు అనిపించింది, నీకు కూడా అనిపిస్తే హెల్ప్ చేస్తాను అన్నాడు ముక్తసరిగా. అది మానుకోమని చెప్పడానికే పిలిచాను, చెప్పాను విన్నావు, ఇంకోసారి చెప్పించుకోకుండా పోయి పని చూసుకో అనేసి ఫోన్ వస్తే అటెండ్ అయ్యి లోపలికి నడిచిన రుద్ర మళ్ళీ మిషన్స్ మధ్య తన బాడీని ఫిక్స్ చేశాడు. లక్షలు పోసి కొన్న స్లిమ్ అండ్ స్టైలిష్ డబ్బాలోని బటన్స్ ని టకటకలాడిస్తున్న రుద్రను నిమిషం పాటు అసహనంగా చూసి వేడి మనసు ప్రకృతికి పలుకుతుందనుకోవడం నాది పొరపాటు అంటూ తల కొట్టుకుని తిరిగి రూమ్ కి వెళ్తూ ఉంటే భోజనానికి రమ్మంటూ రంజని గారి నుంచి పిలుపు. రుద్రకి కాల్ చేసి ఐరోతో కలిసి వస్తే ముగ్గురు కలిసి ఒకే టేబుల్ దగ్గర కూర్చున్న మూడు దిక్కుల్లో ఉన్న వాళ్ళని మాటలతో కలుపుతూ స్వయంగా భోజనం వడ్డించారు రంజని. వేద్ గురించి రుద్ర అడిగితే నేహతో కలిసి బయటకు వెళ్తున్నానని చెప్పాడు, ఈవినింగ్ రాకపోవచ్చు అంటూ చిన్న కొడుకుతో మాట్లాడింది చెప్పారు రంజని. పేరెంట్స్ కాకుండా మరొకరి చేతి నుండి ఫస్ట్ టైం ఇండియన్ ఫుడ్ తింటున్న ఐరా ఈ 3 days నుంచి చెప్పినట్టే మళ్ళీ బెస్ట్ కాంప్లిమెంట్స్ తో ఫుడ్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ కి వెళ్ళిపోతే పొగడ్తల కన్నా ఎక్కువగా ఐరాలో కనిపిస్తున్న కలుపుగోలుతనానికి ఆ నీలి కళ్ళల్లో నవ్వుల మెరుపుకి మురిసిపోయారు రంజని. ఈ 3 రోజుల నుంచి ఎన్ని కబుర్లు చెప్పిందో, ఎంత చలాకీగా ఉంటుందో.
అసలు ఈ రోజుల్లో పిల్లలందరూ ఫోన్లకు అతుక్కుపోయి పక్కన మనిషి గురించి కూడా పట్టించుకోవడం లేదు. డాక్టర్ చదువుతుందంటే అసలు ఎవ్వరు నమ్మరు తెలుసా? అందంతో పాటు అన్ని సుగుణాలు ఉన్నాయి. ఎవరింటి కోడలుగా వెళ్తుందో గాని వాళ్ళు చాలా అదృష్టవంతులు. అంటూ రంజని గారి పొగడ్తల వర్షంలో తడిపిస్తూ ఉంటే రంజని గారి మెచ్చుకుల వర్షానికి రుద్ర రియాక్షన్ కోసం చూశాడు శిఖర్. బుద్ధ విగ్రహంలా కూర్చున్న బాబులో కొంచెం కూడా రెస్పాన్స్ కనిపించకపోవడంతో వీడి ఇంటెన్షన్ ఏంటబ్బా అని బుర్రకి సాను పెడుతూనే లంచ్ కంప్లీట్ చేశాడు శిఖర్. మార్నింగ్ నాన్ స్టాప్ స్పీచ్ వెనుక ఐరా కష్టానికి కలిసిపోయి ఎంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటుంది అని క్లారిటీ తెచ్చుకున్న రుద్ర నాట్ ఓన్లీ క్రేజీ బట్ వెరీ స్మార్ట్ అంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశాడు. ఆంటీ ఐస్ క్రీమ్ ఉందా అంటూ అడిగి రంజని గారి రెస్పాన్స్ కోసం చూడకుండా ఫ్రిడ్జ్ వైపు వెళ్తున్న ఐరా పాప డిసప్పాయింట్ అయింది లేదు అనడంతో. అంటూ ముడతలు పడుతున్న బుగ్గలతో రెండు పెదవులు ఒక చోటికి చేర్చి బిగించిన ఐరా పప్పి ఫేస్ కి నవ్వుకుంటూ ఈ ఇంట్లో చిన్న పిల్లలు లేరు కదరా ఐస్ క్రీమ్ తినడానికి అంటూ రంజని చెప్తూ ఉంటే కానుపాప కూడా తిప్పకుండా వింటూనే హ్యాండ్ వాష్ కి వెళ్ళిపోయాడు రుద్ర. ఎంత ముద్దుగా ఉందో అసలు వీడి కంటికి కనిపించదా అనుకుంటూ నసుక్కుంటూ వెనక్కి శిఖర్ ఫాలో అయితే ఐస్ క్రీమ్స్ చిన్న పిల్లలకని ట్యాగ్ తగిలించారా ఆంటీ? తింటే మనం కూడా పిల్లనే అయిపోతాం. ఏజ్ తగ్గించుకోవడానికి ఎటువంటి మిరాకిల్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఫాలో అయిపోవాలి అని క్యూట్ గా చెప్పి రూమ్ కి వెళ్ళిపోయింది. ఐరాకి ఐస్ క్రీమ్స్ పిచ్చి అంటూ అడగకుండానే శిఖర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటే నాకెందుకు చెప్తున్నావు అన్నట్టు ఒక ఐబ్రో రేస్ చేసి చూసిన రుద్ర చేతిలోని నాప్కిన్ శిఖర్ వీపు చరచడానికి సిద్ధంగా ఉంది. ఇన్ఫర్మేషన్ కాదు మహానుభావ, జస్ట్ నాకు అర్థమైంది చెప్పాను. యూనివర్సిటీలో ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ డే కనిపించిన ప్రతి ఒక్కరికి ఐస్ క్రీమ్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. వాళ్ళ డాడీ ఫుల్ సపోర్ట్. ఆ రోజు ఐస్ క్రీమ్స్ తీసుకున్న లిస్ట్లో నేను కూడా ఉన్నాననుకో. కానీ అదంతా మొన్న ప్రొఫెసర్ చెప్తేనే గుర్తొచ్చింది అని క్లుప్తంగా ఫ్లాష్ బ్యాక్ ముందు పెడితే సో తనకు ఐస్ క్రీమ్ బాకీ ఉన్నావు అంటూ లాక్ చేసి నాప్కిన్ విసిరి వెళ్ళిపోయాడు రుద్ర. కన్ఫ్యూషన్ తో కళ్ళు దగ్గరికి చేసిన శిఖర్ కి రుద్ర లాజిక్ అర్థమయ్యేసరికి అప్రయత్నంగా ఈగలు తూరే సైజులో నోరు తెరుచుకుంది. తెలిసి పెట్టిందో తెలియక పెట్టిందో కానీ నువ్వు నిజంగానే మేధావిరా అంటూ ఫ్రెండ్ స్మార్ట్నెస్ కి కాంప్లిమెంట్ తో పాటు ఆన్లైన్ లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టి ఆఫ్టర్నూన్ ఇంపార్టెంట్ క్లాసెస్ ఉండడంతో ఐరాకి 2 విషయాలు ఇన్ఫార్మ్ చేసి కాలేజ్ కి వెళ్ళిపోయాడు శిఖర్. రుద్ర గురించిన టెన్షన్ తో ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు వేద్. ఇద్దరు హోటల్ రూమ్ లో ఉన్న ఆ డిస్కషన్ తర్వాత వేద్ నేహతో మాట్లాడిందే లేదు. 1కి 4 సార్లు అడుగుతూనే ఉన్న నేహకి చాలా విసుగ్గా ఉంది. తను వేద్తో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనుకుని ప్లాన్ చేసుకుని వస్తే అనుకునే విధంగా సిచ్యువేషన్ మారిపోవడంతో ఎందుకో తెలియదు కానీ వేద్ టెన్షన్ కి తనకు బాధ కలుగుతోంది. అలాగే చికాకుగానే ఉంటే కణతలు వేలుతో రబ్ చేసుకుంటూ బెడ్ ఎడ్జ్ మీద కూర్చున్న వేద్ దగ్గరికి జరిగిన నేహ నెమ్మదిగా మెడ మీదకి చేతిని చేర్చి దేని గురించి ఇంతగా టెన్షన్ పడుతున్నావు వేద్? నాతో షేర్ చేసుకుంటే నేనేమైనా చేయగలిగితే చేస్తాను అంటూ విసుగుని అణిచిపెడుతూ ఆప్యాయత కనబరిస్తే ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే టెన్షన్తో బుర్ర బద్దలయ్యే స్టేజ్లో ఉన్న వేద్ అట్లీస్ట్ నేహ కన్నా చెప్పాలి అని ఫిక్స్ అయ్యి మ్యారేజ్ రిసెప్షన్ రోజు పార్టీలో రుద్ర మీద అసూయతో తాను చేసిన పని బయట పెట్టాడు. ఒక్కసారిగా దడుచుకున్నట్టే బెడ్ మీద నుంచి దిగి దడదడలాడిపోతున్న నేహ ఒళ్ళంతా చెమటలు పొంగుకొచ్చాయి. ఆ రోజు ఆ రోజు కూడా ఇలాగే జరిగిందా? బావగారికి సీరం నువ్విచ్చావా అని బెమ్మేలెత్తుతున్న భయంతో అరుస్తూ ఉంటే గట్టిగా అరవకు అంటూ నేహ నోరు నొక్కేసిన వేద్ నేను కావాలని చేయలేదు. అది జస్ట్ స్లీపింగ్ సీరం. ప్రతి చోట నా ఐడెంటిటీ డామినేట్ చేస్తున్న రుద్ర మీద ఆ రోజు పట్టరాని కోపం వచ్చింది. అవార్డు విన్నర్ అయ్యుండి కూడా ఎటువంటి సెలబ్రేషన్ లేకుండా సింపుల్ గా ఉన్నాడని అందరూ ఆకాశానికి ఎత్తేస్తుంటే తట్టుకోలేకపోయాను. ఆ అకేషన్ మన కోసం, అందులో మనం హైలైట్ అవ్వాలి, అందరూ మనల్ని చూడాలి. బట్ ఏం జరిగింది ఆ రోజు? అందరిలో మనకన్నా ఎక్కువగా వాడే టాపిక్ అయిపోయాడు. అందుకే అలా చేశాను. అక్కడి నుంచి రుద్ర వెళ్ళిపోయేదాకా ఆ సెలబ్రేషన్స్ మనవి అనే ఫీలింగ్ కలిగిందా నీకు అంటూ నేహను చూస్తే తనలో కూడా మౌనం. సెలబ్రేషన్స్ అయిపోయాక అన్నయ్య కోసం వెళ్తే శేఖర్ రూమ్ లో ఉన్నాడు. ఇంతలో పోలీసుల హడావిడితో ఏదో జరిగిందని డౌట్ వచ్చింది కానీ పూర్తిగా తెలియదు. ట్రై చేస్తే నేను కార్నర్ అవుతానని కామ్గా ఉండిపోయాను. బట్ ఆ తర్వాత నేను అన్నయ్య బిహేవియర్లో చాలా మార్పులు గమనించాను.
ఇప్పుడు ఈ విషయాలలో ఏ ఒక్కటి బయటికి తెలిసినా ఎంటైర్ బిజినెస్ కొలాప్స్ అవుతుంది. నేను అనుకున్న లక్ష్యం చేరలేను అని గింగిరాలిపోతూ భారంగా తలపట్టుకున్నాడు వేద్. ఫస్ట్ నుంచి వేద్‌లో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇది. జరిగింది మార్చలేము. ఇప్పుడు రుద్రకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. తను ఏదో ఒక రోజు క్యూర్ అయిపోతాడు. సో, పాత విషయాలు మట్టి కింద కప్పేసి తన ఫ్యూచర్ అనుకున్న వేద్‌కి సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్ అని నిర్ణయించుకున్న నేహ భర్తని దగ్గరికి తీసుకొని గుండెలకి మూకమదుముకుంటూ తన వంతు ఓదార్పుతో టెన్షన్ తగ్గించే ప్రయత్నం చేసింది. మెత్తని ఒత్తిళ్ల మధ్య ఓదార్పుతో పాటు టెన్షన్ కూడా తగ్గి భర్తగా తన సొంతమైన సుఖాన్ని మొగలి రేకుల విరుపులతో అందుకోవాలని మగ మనసు ముందుకొచ్చి నడుం మీదకి చేతిని చేర్చి రోజుల నుంచి పస్తులుంచిన శరీరాన్ని ప్రేరేపిస్తూ కోరికలు ఉసుగొలుపుతూ ప్లీజ్ నేహ, ఏ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు నీ సపోర్ట్ నాకు కావాలి. నన్ను వదిలిపోవద్దు. బిజినెస్, ఫ్యామిలీ లైఫ్ ఏదైనా సరే నువ్వు పక్కనుంటే నేను ఖచ్చితంగా సాధించగలను అంటూ ఇష్టంతో పాటు తన సమర్థతను విశ్వసించమని విన్నవించుకుంటున్నాడు వేద్. ఐ నో వేద్, నీ గురించి నాకు తెలుసు అంటూ చేతి వేళ్ల మధ్య చిక్కుకొని నలుగుతున్న నడుము మడతల్లో పొడుతున్న వైబ్రేషన్కి గట్టిగా వేద్ని చుట్టేస్తూ మత్తుగా చెప్పింది నేహ. ఆరంభంలోనే హంసపాదు అన్నట్టు ఇద్దరి మధ్య విరహానికి ఊపిరిపోయటం స్టార్ట్ చేశారో లేదో దబదబమంటూ డోర్ సౌండ్ వదల్లేక మరింతగా నేహను తనలోకి నొక్కుంటుంటే మరింత గట్టిగా మళ్ళీ మోగింది డోర్ బెల్. విసుగ్గానే వెళ్ళు అని వదిలి నేహ దూరం జరిగితే డిస్టర్బెన్స్ కి వచ్చిన ఇరిటేషన్తో ఎప్పుడు నాకే అన్ని డిస్టర్బెన్స్లు అని విసుక్కుంటూనే స్నేహ పెదవుల మీద గట్టిగా తన పెదవులతో నొక్కి 1 మినిట్ బేబీ అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఇంటి కార్ డ్రైవర్ కనపడడమే ముఖం చిట్లించాడు వేద్. వాట్ అంటూ కొట్టేలా మీదకు వచ్చిన వేద్కి రుద్ర సార్ పంపారు అని వెనక్కి తీసుకుంటున్న అడుగుతూ చెప్పిన డ్రైవర్ని రుద్ర పేరు విన్నాక కొట్టలేక ఆగిపోతూ ఎందుకు అని మీద పడి కరిచినట్టే అడిగితే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో డ్రాప్ చేయమని చెప్పారు సార్ అంటూ అప్పటికప్పుడు కొన్న ఫామ్ హౌస్ ఫీస్ ఇస్తూ ఉంటే వేద్ ముఖంలో రంగులు మారాయి. ఎక్కడున్నా వాసన పసిగట్టి వెంటాడతాడు. క్షణం కూడా నా లైఫ్ లో నన్ను బ్రతకనివ్వడు అంటూ రుద్ర ఆలోచించే సేఫ్టీ యాంగిల్ని ఏ మాత్రం అంచనా వేయలేని వేద్ తిట్టుకుంటూనే నేహను తీసుకుని స్టార్ట్ అయ్యాడు. సిటీ నుంచి 2 గంటల ప్రయాణం. నేహతో ఉండాలన్న కోరికతో ఓపిగ్గా కూర్చున్నాడు కానీ మనసంతా కంపరంగా ఉంది. మన ప్రైవసీని ఇంకెవరో రూల్ చేయడం ఏంటి అంటూ ఫామ్ హౌస్ విషయం చెప్పగానే రుద్ర గురించి మండిపడ్డ నేహ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. బట్ పతిదేవుడికి ప్రస్తుతం తన అవసరం ఉండడంతో కంపరాన్ని కట్టిపెట్టి ఫామ్ హౌస్ కి ప్రయాణమై వచ్చిన నేహ కళ్ళు కారు దిగడమే తళుక్కుమన్నాయి. తమకన్నా 3 వంతుల ఆకాశంలోకి ఎదిగిన తాటి చెట్ల మధ్య పిల్లగాలి చల్లని రాగాలతో వెల్కమ్ చెప్పిన ఫామ్ హౌస్ ఇద్దరికీ ఆ నిమిషం రుద్ర మీద ఉన్న చిరాకుతో పాటు మనసులో ఉన్న చికాకుల్ని కూడా దూరం చేస్తే ఎవరిది ఫామ్ హౌస్ అంటూ ప్రశాంతంగా క్లీన్ గా లగ్జరీ ఇంటీరియర్స్ తో ఉన్న ఫామ్ హౌస్ మొత్తం పరికిస్తూ అడిగితే తెలీదు అని వేద్ చెప్పేలోపే ఫామ్ హౌస్ డాక్యుమెంట్స్ తో సహా కార్ కీస్ వేద్ చేతిలో పెట్టాడు కంపెనీ లాయర్. మీకోసం ఇప్పుడే రుద్ర సార్ కొన్నారు అని ఇన్ఫర్మేషన్ తో పాటు సౌండ్ చేయకుండా ఇద్దరికి బుర్రలు వెళ్ళిన ఫీలింగ్ కలిగితే షాక్ తో కళ్ళు పొడిచి చూస్తున్నారు ఇద్దరు. మీకు కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి సార్, వర్కర్స్ కూడా ఉన్నారు, మీకు ఏది కావాలన్నా చిటికెలో చేస్తారు అంటూ వివరాలు చెప్పి వెళ్ళిపోతే ఈ షాక్ లో నుంచి ఇంకా బయటకి రాకముందే ఇంటి నుంచి రంజని గారి ఫోన్. ఫామ్ హౌస్ ఎలా ఉందిరా అని రంజని గారు ప్రేమ నిండిన ఉత్సుకతతో అడుగుతూ ఉంటే ఏం చేస్తున్నాడమ్మా అన్నయ్య అని ఆశ్చర్యం అసహన నిండిన కన్ఫ్యూషన్తో అడిగాడు వేద్. మీ రిసెప్షన్ రోజు సడన్ గా పోలీసులు రావటం ఎందుకో ఆ రోజు నుంచి హోటల్ అంటే భయంగా ఉందిరా. నా భయం వాడికి తెలిసిపోయిందనుకుంటా. అందుకే మీ ఇద్దరి కోసం ఇలా తీసుకున్నాడు. మీరు అక్కడికి వెళ్ళారని నాకు ఇప్పుడే చెప్పి మీతో మాట్లాడమంటే ఫోన్ చేశాను అని వివరం చెప్పి ఎలా ఉందిరా ఫామ్ హౌస్ అంటూ ఆశగా అడిగితే అన్నయ్య రాయల్ టేస్ట్ ప్రతి కార్నర్లో కనిపిస్తుంది. నువ్వు అన్నది కూడా నిజమేనమ్మా. ఆ రోజు హోటల్లో భయపడ్డాం, ఆ తర్వాత ఇంట్లోనూ భయపడ్డాం. ఇక్కడైతే ఎటువంటి భయం టెన్షన్స్ ఉండవు అని ఎప్పటిలా తల్లి మనసు తెలుసుకోకుండానే మాట్లాడుతూ ఉంటే ఇంకా పొడిగిస్తున్న మాటలు వినలేక నేహ ఉందా అనడంతో ఫోన్ నేహకిచ్చి పైకి వెళ్ళాడు వేద్ చూడడానికి. ఫోన్ తీసుకున్న నేహ ఫామ్ హౌస్ చాలా బాగుందత్తయ్య, నాకైతే చాలా నచ్చింది.
వింటేజ్ ఇంటీరియర్తో సూపర్గా ఉంది అని నేహ తన ఇష్టం చెప్తూ ఉంటే మురిసిపోయారు రంజని. మీకు నచ్చినన్ని రోజులు అక్కడ సంతోషంగా ఉండండి. ఏదైనా పని వాళ్ళున్నారు, చెప్పి చేయించుకో. అలాగే డాక్యుమెంట్స్ జాగ్రత్త చెయ్యి. వేద్ వాళ్ళ అన్నయ్య గురించి కొంచెం బాధలో ఉంటున్నాడు, జాగ్రత్తగా చూసుకో. అలాగే నువ్వు కూడా మనసులో ఎటువంటి ఆలోచనలు భయాలు పెట్టుకోకమ్మా అని చివరి మాటలో అమ్మ మనసులోని దిగుళ్ళంతా బయటపెట్టారు రంజని. బావగారి గురించి ఈ రోజే వేద్ నాకు వివరంగా చెప్పాడత్తయ్య. తను కూడా అదే టెన్షన్లో ఉన్నాడు. నేను చూసుకుంటాను, మీరేమి వరి అవ్వకండి అంటూ నమ్మకంగా చెప్పిన నేహతో మాట్లాడుతున్న రంజని గారి మొహంలో నవ్వు చూసి వెళ్ళిపోయాడు రుద్ర. అందరినీ చూసుకునే మనిషికి తనకంటూ ఒక మనిషి ఉండాలి. మిస్టర్ మేధావికి అటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా అంటూ చాటుగా అప్పటి వరకు ఫాలో అయిన ఐరా రూమ్కి వెళ్ళిపోతున్న రుద్ర గురించి డీప్గా ప్రశ్నించుకుంటూనే బయటకు వెళ్ళిపోయింది. బియ్యం పిండిలో పచ్చి అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, పాలకూర కలిపి వేసిన వేడి వేడి పకోటీతో పాటు అల్లం టీ పట్టుకుని చేతన్ రూమ్కొచ్చింది శ్రావ్య. మేనకోడలు కనబడటంతోనే చేస్తున్న పని ఆపేసి చికాకు నింపిన కళ్ళను శ్రావ్య మీద నిలిపాడు చేతన్. అలా చూడకు మావయ్య, తను ఐరా గారని అనుకోలేదు, నేనే తొందరపడ్డాను, సారీ అంటూ బొంగముతితో పకోడి ప్లేట్ టీ కప్పు ఉంచిన ట్రే చేతన్ ముందు పెట్టింది తినమని. నాకొద్దు, తీసుకుపో అంటూ విసుగ్గా చెప్తే ఇంకా నా మీద కోపం పోలేదా అంటూ మోకాళ్ళతో ముందుకు వంగింది శ్రావ్య. దగ్గరికి వచ్చావంటే దెబ్బలు పడతాయి, వెనక్కి పోవే అంటూ అరిచేసరికి ఉలిక్కి పడుతూ వెనక్కి వెళ్ళిన శ్రావ్య సారీ చెప్పానుగా అంది అలకతో మొహం మొత్తం ముడిచి. ఇప్పుడు తినేదాకా పోను అంటావు అంతే కదా అంటూ ముందరి కాళ్లకు బంధం వేస్తూ తెలియకుండానే శ్రావ్యను తిరకాసులోకి లాగితే నీకోసం నేనే చేశాను, తింటే హ్యాపీగా వెళ్తాను అంది గుండ్రంగా చుట్టిన పెదవులతో. నేను తినాలంటే నువ్వు నాకు ఒక నిజం చెప్పాలి అంటూ తిరకాస్తూ ఇంకాస్త బిగించాడు చేతన్. నిజమా అని ఆశ్చర్యంగా ఇంత సాగదీసిన శ్రావ్య నీ దగ్గర నేనేం దాచను అంది ఎత్తి పొడుస్తున్నట్టే. నువ్వు దాచిన విషయాలు కాదు, నా వెనక నాకు తెలియకుండా నన్ను తీసుకురావడంలో జరిగిన విషయాలు అని సుత్తి లేకుండా అసలు విషయం ముందు పెట్టేసరికి వేళ్లు పీక్కుంటూ లేచిన శ్రావ్య వెళ్తాను అంటూ జారుకోవడానికి చూస్తే కదిలావో కాళ్ళు విరుగుతాయి. అసలు నేను ఇండియా వస్తున్న విషయం మీకెవరు చెప్పారు? అక్కడ నేను ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం ఎవరు చెప్పారు అని ఎదురెళ్ళడి గద్దించి అడిగేసరికి నీళ్లు నములుతూ సైడ్కి తిరిగిన శ్రావ్య ఐరా గారు అంటూ చెప్పింది టక్కున. అది ఒక్కటే ఆన్సర్ అన్నట్టు. కొట్టానంటే మూతి పళ్ళు రాలి పడతాయి. మీరు ఫోన్ చేశాకే ఐరా మీతో మాట్లాడింది. అసలు లవ్వు గివ్వు లాంటి కొవ్వు పట్టిన మాటలు ఐరా మాట్లాడదు. తనకేమీ తెలీదు. నిజం చెప్పు, ఎవరితో మాట్లాడారు అని గట్టిగా గద్దించేసరికి బిక్క మొహంతో నీ ఫ్రెండ్ అని నిజం చెప్పేసింది శ్రావ్య. నా ఫ్రెండా అని ప్రశ్నించుకున్న చేతన్లో కన్ఫ్యూషన్తో కూడిన చిన్న అనుమానం. ఐరా తప్ప నాకు నా గురించి నీ గురించి తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు అంటూ క్లారిటీ ఇచ్చి అసలు ఎలా మాట్లాడారు వివరంగా చెప్పు అంటూ బెదిరించినట్టు అడిగాడు శ్రావ్యను తన ముందు కూర్చోబెట్టుకుని. లేదు మావయ్య, నువ్వు అబద్ధం చెప్తున్నావు, తను ఖచ్చితంగా నీ ఫ్రెండే. నువ్వు అక్కడ ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నావని లేట్ చేస్తే మీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని తానే చెప్పాడు. నువ్వు ఇండియా వస్తున్న విషయం కూడా తానే చెప్పాడు. ఇదంతా విని అమ్మమ్మ చాలా భయపడింది. నేనైతే చాలా ఏడ్చాను తెలుసా. నీకోసం ఇంట్లో నేనున్నాను కదా, అలా నువ్వు ఎవరినో ఎలా ప్రేమిస్తావు అని వెక్కిలి తెచ్చుకొని ముక్కు చెందుతున్న శ్రావ్యను ఆ ముందా ఏడు పాపి విషయం చెప్పు అంటూ గట్టిగా కసిరాడు. ఇంకా చెప్పడానికి ఏముంది, అమ్మమ్మకి భయం వేసింది, నాకు ఏడుపు వచ్చింది, అమ్మ నాన్నకి కంగారు వేసింది. వెంటనే అందరం కలిసి ఐరా గారికి ఫోన్ చేశాము. నువ్వు వచ్చే విషయం నిజమని చెప్పింది. అప్పుడే నీ ప్రేమ విషయం కూడా నిజమని మేమందరం నమ్మాము. 2 నెలలు ఇక్కడే ఉంటావుగా, ఈలోపే నీతో మాట్లాడి పెళ్లి చేసేద్దామని అమ్మమ్మ నిర్ణయించడంతో అందరూ ఓకే అన్నారు. వెంటనే ఐరా గారిని హెల్ప్ అడిగాను. ఐరా గారి హెల్ప్తో నిన్ను పట్టుకొచ్చేసాం అని శ్రావ్య మొత్తం కథ పూర్తి చేయడమే పకోడీ టీని తాగేసిన చేతన్ వెంటనే లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే అమ్మమ్మ మావయ్య పారిపోతున్నాడే అంటూ గోలగోలగా అరుస్తూ కిందకి వెళ్ళింది శ్రావ్య. మరి మన శ్రావ్య చేస్తున్న గోలకి చేతన్ హౌస్ అరెస్ట్ అవుతాడా లేక షరతులతో కూడిన విడుదల దొరుకుతుందా? చేతన్ ప్రపోజల్ కి ఆయన సమాధానం ఏమిటి?
ఇంతకీ చేతనికి తెలియని తన ఫ్రెండ్ ఎవరు? ఒకవేళ మన పేరెంట్ బ్యూటీ అయితే కాదు కదా? ఇక మన మేధావి చిలక పాప ఒకరినొకరు బాగానే చదివేసుకున్నారుగా. ఈ నాలెడ్జ్తో వాళ్ళ ప్రేమ పరీక్షలో టాప్ స్కోర్ చేసేస్తారా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.